నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జగన్ పోరాడారు, సోనియాను ఎదిరించారు, జైలుకు వెళ్లారు, బయటికి వచ్చి జనంలో తిరిగారు, ఎత్తులు వేశారు, సీఎం అయ్యారు. ఇది అందరికీ తెలుసు. అందుకే చాలామంది జగన్ వీరుడు అనుకున్నారు, జగన్ తెలివైనవాడు అనుకున్నారు, జగన్ పొలిటికల్ గేమే వేరు అనుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది జగన్ జస్ట్ ఓ లాటరీ సీఎం అని. అదృష్టం, టైం, పరిస్థితులు కలిసి వచ్చి సీఎం అయ్యారు తప్ప మళ్ళీ మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదు అని. ఎందుకంటే అధికారం చేజారడం పెద్ద అద్భుతమేమీ కాదు, మళ్ళీ సాధించలేనిది కాదు. కానీ అలా సాధించాలంటే చేయాల్సిన కృషి వేరు, వెళ్లాల్సిన దారి వేరు. ఆ దారి జగన్కు తెలియదు, తెలిసినా ఆ దారిలో వెళ్లరు, చేయాల్సిన కృషి చెయ్యరు. కేవలం తన చుట్టూ పెట్టుకున్న కోటరీ మీద భారం వేసి తన ఇంట్లో తాను సేద తీరుతారు. మీడియా, సోషల్ మీడియా ప్రపంచమిది. వాళ్లు ఏదంటే అదే నిజం, వాళ్లు ఏమని టముకు వేస్తే అదే సరైన వార్త. అలాంటి మీడియా జగన్కు ఎలాగూ దూరం. ఎందుకు దూరం? అసలు మీడియా అంతా ఎందుకు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని జగన్ను ఒక భూతం మాదిరిగా ప్రొజెక్ట్ చేసింది అన్నది అందరికీ తెలిసిందే. అయినా నమ్మరు. అందువల్ల జగన్ ఇక ఆ మీడియా నుంచి సహకారం ఆశించడం అత్యాశే అవుతుంది. ఇక మిగిలింది సోషల్ మీడియా. ఇక్కడ కూడా జగన్ పోకడ చిత్రంగా ఉంది. 2014 నుంచి 24 వరకు జగన్కు సొంత సోషల్ మీడియా ఉంది. ఈ సోషల్ మీడియాలో 25% మంది జగన్ మీదనో, జగన్ కులం మీదనో, తెలుగుదేశం మీద ద్వేషంతోనో వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చినవారు. మిగిలిన 75% జగన్ జీతాలు ఇచ్చి పోషించినవారు. కానీ గమ్మత్ ఏంటంటే తెలుగుదేశం వైపు నుంచి చూస్తే ఇది రివర్స్. 75% మంది తెలుగుదేశం మీదనో లేదా కమ్మ కులం మీదనో అభిమానంతో ఉన్నవారు. మిగిలిన 25% మంది పార్టీ మీడియా విభాగం నుంచి ఉన్నవారు. ఇప్పుడు ఏం జరిగింది? 2019 నుంచి 2024 వచ్చేసరికి వైకాపాలో స్వచ్ఛందంగా ఉన్న 25% మంది సోషల్ మీడియా జనాలు జగన్ వైఖరితోనో, జగన్ చుట్టూ ఉన్న కోటరీ వైఖరితోనో విసిగి దూరం జరిగారు. పెయిడ్ బ్యాచ్గా ఉన్న 75% మందిని ఇప్పుడు వదిలేశారు. ఎందుకంటే అధికారం లేదు, జగన్ డబ్బులు తీయరు, ఎవరో ఒకరు పోషించాలి. ఎందుకు పోషిస్తారిప్పుడు? తెలుగుదేశం పార్టీకి సహజంగా ఉన్న సోషల్ మీడియా జనాలు అధికారం అందింది కదా అని రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. తమనిప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని ధీమాతో పనిచేస్తున్నారు. అంటే ఇటు ఫుల్గా డౌన్ అయింది, అటు ఫుల్గా రైజ్ అయింది. దాంతో ఆంధ్రాలో ఏం జరిగినా రివర్స్ టాక్ చేస్తున్నారు తప్ప తప్పు అని ఎత్తి చూపే సోషల్ మీడియా హ్యాండిల్స్ కరువయ్యాయి. జగన్ దగ్గర 1-2 సోషల్ మీడియా హ్యాండిల్స్ పొరపాటున ఎత్తి చూపినా మీద పడిపోయి మీదే తప్పు అనే వాళ్ల సంఖ్య వందల్లో ఉంది. దాంతో అస్సలు తప్పులు కనిపించడం లేదు. దీని అంతటికి జగన్ తప్ప వేరు కారణం కాదు. వ్యవస్థని చంద్రబాబు మేనేజ్ చేశాడు అని పదే పదే చెప్పడం కాదు. పార్టీని, పార్టీ విభాగాలను ఎలా మేనేజ్ చేయాలో జగన్ నేర్చుకోవాలి. తనకు జనాలకు మధ్య పరదాలు కట్టించినట్లు తనకు పార్టీ జనాలకు మధ్య ఒకరిద్దరు కోటరీ నాయకులను అడ్డంగా పెట్టేసుకున్నారు. అందువల్ల ఇలా జరుగుతోందని జగన్కు చెప్పేవారు లేకుండా పోయారు. ఎవరైనా ధైర్యం చేసి చెప్పినా మళ్ళీ వాళ్ళదే తప్పు అన్నట్లు జగన్ చుట్టూ ఉన్నవారు క్రియేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగినంతకాలం జగన్ మబ్బుల్లోనే ఉంటారు. తన లాటరీని నమ్ముకుని తను మళ్ళీ సీఎం అవుతానని కలలు కంటూనే ఉంటారు. లాటరీ అనేది ఒకేసారి తగులుతుంది, అన్నిసార్లు తగలదు. అది జగన్కి ఎప్పటికీ తెలియదేమో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.